నమస్తే, నేను సిరి. తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు వ్యవహారం అయితే కోర్టు దాకా వెళ్ళింది. అయితే అక్కడ సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో దాని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజు సప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే శ్రీవారి లడ్డు వ్యవహారం అయితే కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు దాకా వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో దాన్ని అసలు మనం ఎలా చూడాలంటారు సార్? నిన్న కేసు ప్రాథమిక విచారణ జరిగింది. అవును సార్. కేసు విచారణ ముగవలేదు. గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించలేదు. రేపు 3వ తారీఖు మళ్ళీ పోస్ట్ అయింది. ఈ ప్రాథమిక విచారణ సందర్భంగా ధర్మాసనం మీద నుంచి జడ్జి గారు, జస్టిస్ గవాయ్ గారు, జస్టిస్ విశ్వనాథన్ గారు ప్రభుత్వ న్యాయవాదిని, ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదుని కొన్ని ప్రశ్నలు సంధించింది వాస్తవం. టీటీడీని రిప్రజెంట్ చేస్తున్న న్యాయవాదుని, ప్రభుత్వాన్ని అనడానికి కూడా లేదు అక్కడ, న్యాయవాదుని కొన్ని ప్రశ్నలు సంధించింది వాస్తవం. వాటిని అడ్డుపెట్టుకొని కేసు మొత్తం ముగిసిపోయినట్టు, తమకు అనుకూలమైన తీర్పు వచ్చినట్టు, తమ వాదన నెగ్గినట్టుగా పిటిషన్దారుల తరపున వైసీపీ పార్టీ సంబరాలు చేసుకుంటూ ఉంది. అయితే ఇక్కడ అసలు సిస్సల వాస్తవాలు ఏంటి అనేది రేపు 3వ తారీఖు విచారణ సందర్భంగా ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పే సందర్భంలో ప్రభుత్వ న్యాయవాదులు తెలియజేస్తారు. నిన్న ధర్మాసనం మీద నుంచి ఏమేం ప్రశ్నలు లేవనెత్తారు అంటే ఇప్పుడు నెయ్యిని టెస్ట్కి పంపించారా లేకపోతే లడ్డూని టెస్ట్కి పంపించారా అని చెప్పేసి అడిగారు సార్. అండ్ ఇంకొకటి అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఎలా మాట్లాడతారు? ఇది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, సో మీరు ఇది మరి సిట్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది కదా అని కూడా మాట్లాడడం జరిగింది. సో మరి ఏంటి, ఎక్కడ మరి అసలు కల్తీ అయిన నెయ్యి వాడారు అనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయా అని చెప్పని కూడా అడిగారు. ఇక్కడ అసలు సిస్సలు ఎసెన్స్ ఆఫ్ ది కేసుని గౌరవ ధర్మాసనం నిశ్చితంగా అర్థం చేసుకోలేదనేది అర్థమవుతుంది ఇక్కడ మనకి. అసలు ఈ కేసు అంటే ఆ కీలకమైన దాంట్లో ఉన్న ఆరోపణ ఏంటి? దశాబ్దాల తరబడి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీ కోసం నెయ్యి సరఫరా చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ KMF వారిని రద్దు చేసి వేరే వెండార్స్కి అప్పచెప్పారు. ఈ వెండార్స్కి అప్పచెప్పే ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నాటి టీటీడీ బోర్డు బోమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో వారు ఈ టెండర్లు ఖరారు చేసే ప్రాసెస్లో టెండర్ నిబంధనల్ని సరళీకరించారు. ఎందుకు సరళీకరించారు? ఎవరికి లబ్ధి చేకూర్చడానికి సరళీకరించారు, ఎవరిని ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి రప్పించడానికి సరళీకరించారు. ఇది చాలా కీలకం. ఎందుకు? గతంలో ఉన్న నిబంధన ఏంటి? ఎవరైతే టెండర్ సప్లైదారుడు ఉంటాడో అతను కనీసం 300 కోట్ల రూపాయల టర్నోవర్ చేయగలిగే సామర్థ్యం ఉన్న సంస్థ అయి ఉండాలి. 4 లక్షల లీటర్ల ఆవు పాలని పర్ డే ప్రాసెస్ చేయగలిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంతటి యాక్టివిటీ నడుస్తూ ఉండాలి. అలా అయితేనే తిరుమలకి సరిపడా నెయ్యిని సప్లై చేయగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉన్నట్టుగా పరిగణిస్తారు. వీటిని ఎందుకు సరళీకరించారు? 300 కోట్లు దాన్ని 150 కోట్లకి, 4 లక్షల లీటర్ల ప్రాసెస్ అనే దాన్ని అసలు రద్దు చేసి ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారు? అంటే అక్కడ ఎవరునో వారు అనుకున్న వారిని ఎంపిక చేసే ఉద్దేశంతో ఆ విధమైన ప్రయత్నానికి పాల్పడ్డారనేది తేలిపోయింది. అదే సందర్భంలో ప్రభుత్వానికి అనుమానం వచ్చి వాళ్ళు టెస్ట్ చేయించేలోగా అప్పటికి 4 ట్యాంకర్ల నెయ్యి వినియోగం జరిగిపోయింది. ఇక్కడ దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఆ నెయ్యి సప్లై అయింది వాస్తవం. ఆ పర్టికులర్ వెండార్ నుంచి ఏ రోజు ఏ ట్యాంకర్ ద్వారా తిరుమల శ్రీవారి సన్నిధికి ఆ నెయ్యి చేరింది అనేది లాగ్ బుక్స్లో రికార్డ్ అయ్యి ఉంది. ఆ నెయ్యిని వినియోగించారు, లడ్లు తయారీ జరిగింది, ఆ లడ్లుని భక్తులకు అమ్మేశారు, భక్తులు దాన్ని ప్రసాదం రూపంలో తీసేసుకున్నారు. అదే వెండార్ నుంచి
తర్వాత వచ్చిన ట్యాంకర్లో అంటే ఈ ముందుగా తయారైన లడ్డూల మీద ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తర్వాత వచ్చిన ట్యాంకర్లని అన్లోడ్ చేయకుండా నిలబెట్టి ఆ శాంపిల్స్ని మొట్టమొదటిగా ఎవరికి పంపించారు? వన్ ఆఫ్ ది ప్రీమియర్ టెస్టింగ్ ల్యాబ్స్ ఇన్ ఇండియా, డైరీ ప్రోడక్ట్స్ని టెస్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్కి పంపించారు. ఏదో ప్రైవేట్ ప్లేయర్స్కి పంపిలా, వాళ్ళ ద్వారా నిర్ధారణ జరిగింది. వాళ్ళ ద్వారా నిర్ధారణ జరిగినా కూడా బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వేడివేడిగా ఇంకేముంది మన ప్రత్యర్థులు నాకు దొరికేశారు కదా అని చెప్పని అప్పటికప్పుడు దాన్ని సెన్సేషనైజ్ చేయడానికి ఆయన సిద్ధపడలా. బాధ్యత కలిగిన ప్రభుత్వాధినేతగా ఆయన మొట్టమొదటిగా ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత నా భుజస్కంధాల మీద ఉంది. ఇక్కడ జరిగిన ఈ అపచారం శ్రీవారికి జరిగింది, కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడ్డ అంశం ఇది. మొట్టమొదట దీన్ని క్రమబద్ధీకరించాలి, అంటే ఈ జరిగిన తప్పుని అరికట్టాలి, మెరుగైన క్వాలిటీ నెయ్యిని రప్పించాలి, మెరుగైన ప్రసాదాన్ని భక్తులకు అందించాలి. ఇది నా బాధ్యత అని చెప్పని బాధ్యత కలిగిన పాలకుడిగా ఆయన అది ఫీల్ అయ్యారు. కాబట్టి జూలై 23వ తారీఖు ఆయనకి రిపోర్ట్ అందినా కూడా అప్పటికప్పుడు వేడివేడిగా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీదో వైవి సుబ్బారెడ్డి గారి మీదో భూమన కరుణాకర్ రెడ్డి మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం ఆయన వైపు నుంచి జరగల. మొట్టమొదటగా నందిని వారితోటి ఒప్పందం చేసుకొని బెస్ట్ క్వాలిటీ నెయ్యిని రప్పించి మెరుగైన నాణ్యతతో కూడిన ప్రసాదాన్ని తయారు చేయించుతా భక్తులకు దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రాసెస్ మీద బిగిన్ చేశారు. అలాగే ల్యాబ్లో నిర్ధారణ జరిగిన తర్వాత టీటీడీ కూడా ఆ సప్లయర్లకి మీ ద్వారా సప్లై అయిన నెయ్యి ఈ విధమైన క్వాలిటీ కంటామినేటెడ్ క్వాలిటీతో ఉంది అని చెప్పని షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారు. కొన్నాళ్ళు ఈ కరస్పాండెన్స్ జరిగింది. ఈ డ్యూ ప్రాసెస్ అంతా పూర్తయిపోయిన తర్వాత అప్పుడు పాలకుడిగా ప్రజలకి సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, ప్రభుత్వం ద్వారా విడుదలయ్యే ప్రతి జీవోని కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచాలి అని చెప్పని ఇవాళ ప్రభుత్వాలు పారదర్శకంగా ప్రతి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అటువంటి బాధ్యత కలిగిన పాలకుడిగా పరిస్థితిని చక్కదిద్దిన తర్వాత అప్పుడు ప్రజలకు వాస్తవాన్ని తెలియజేశారు. ఆయన సిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నాక సిటీ ఏర్పాటు జరిగిన తర్వాత ఆయన ప్రకటన చేశారు అని చెప్పని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అది ధర్మాసనానికి ఉన్న తప్పుడు సమాచారం. అంటే ఆ ధర్మాసనానికి అటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు వీళ్ళు. కానీ 18వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే 18వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేస్తే 26వ తారీఖు సిట్ ఏర్పాటైంది. ఆయన ప్రకటన చేసిన తర్వాత సిట్ ఏర్పాటైంది. సిట్ ఏర్పాటుకు ముందు ఏర్పాటు చేసి ఆయన ప్రకటన చేయలే. అదే సందర్భంలో ముఖ్యమంత్రిగా ఆయన దేవుని రాజకీయాల్లోకి తీసుకురాల. ప్రభుత్వంగా టీటీడీ బోర్డుగా ఈ జరిగిన తప్పుని చక్కదిద్దే ప్రయత్నం వాళ్ళు చేశారు. దాని మీద సిట్ కాన్స్టిట్యూట్ చేశారు. సిట్ కాన్స్టిట్యూట్ చేసి దాని మీదట విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఆ తప్పు ఎవరి ద్వారా జరిగిందని చెప్పి నిర్ధారణ చేసే ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు. రాజకీయం ఎవరు చేస్తున్నారు? రాజకీయం ఇవాళ కోర్టులో పిటిషన్దారులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు రాజకీయ లక్ష్యంతో వాళ్ళు ప్రభుత్వ అధినేత ఆయన ఎట్లా చెప్తాడు? ప్రభుత్వ అధినేతే చెప్పాలి. ప్రభుత్వ అధినేత సమాచారాన్ని తొక్కిపెట్టే అర్హత ఆయనకి లేదు, హక్కు ఆయనకి లేదు. ప్రజలకి సమాచారం తెలుసుకునే హక్కు ఉంది. అటువంటి సందర్భంలో ఏదో డిఫెన్స్కి సంబంధించి కొన్ని కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు తప్ప మిగిలిన ఏ సమాచారాన్నైనా ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాల్సిన బాధ్యత పాలకులది. అదే ధర్మాన్ని ఆయన నెరవేర్చారు. ఇంకొక అడుగు ముందుకేసి ఇక్కడ ఈ కేసులో ఇంకొంచెం లోతుగా కూడా నిన్నటి నుంచి వస్తున్న సమాచారం ఏంటి? సహజంగా ధర్మాసనం మీద కూర్చున్న జడ్జి గారికి పిటిషనర్దారులో కానీ లేదు ప్రభుత్వంలో కానీ ఏదైనా గతంలో సంబంధ బాంధవ్యాలు ఉండుంటే ఆ కేసు విచారణ చేసే సందర్భంగా వారు నాట్ బిఫోర్ మీ అని చెప్పని వారు ధర్మాసనం నుంచి తప్పుకుంటారు. అంటే ఇక్కడ పిటిషన్దారుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు కదా అనే ప్రస్తావన రావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్న నాటి కాలంలో తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా ఈ సంఘటన మొత్తం చోటు చేసుకుంది. కాబట్టి ఇది
డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికే ముడిపడి ఉంటుంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ, అంటే ఆ రోజు గౌరవ హైకోర్టు ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టులో జరిగిన కేసులో రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ విశ్వనాథన్ గారు లాయర్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేశారు. ఇవాళ ఈ పిటిషన్దారులందరూ ఫైల్ చేసింది ఎవరి మీద? రాష్ట్ర ప్రభుత్వం మీదే. అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసిన వకీలుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైల్ అయిన కేసులో ధర్మాసనంలో వారు సహజంగా అయితే ఉండరు. అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన చట్ట ఆస్తుల పంపిణీకి సంబంధించిన కేసులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు రిప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా మరి నిన్న వారికే ఆ విధమైన విచక్షణతోటి నాట్ బిఫోర్ మీ చెప్పి ఆ ధర్మాసనం నుంచి దిగిపోయి ఉండాల్సింది. అవును సార్. కానీ ఇక్కడ అది జరగల. రేపు 3వ తారీఖు రోజు డెఫినెట్గా పిటిషనర్లదారులకి అనుకూలంగా ఉంది అని చెప్పని ఆయన వ్యాఖ్యలు వీళ్ళు బాకాలు ఊతుకుంటూ ఉన్నారు. ఈ వైపు నుంచి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వస్తున్న లాయర్ల వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి అక్కడ. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రకటన చేశారనే దానికి సహేతుకమైన కారణం ఉంది. అలాగే అక్కడ కంటామినేటెడ్ ప్రోడక్ట్ వాడారా వాడలేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇక్కడ మనం గమనించుకుంటే గౌరవ సుప్రీంకోర్టు వారి అటెండర్ని ఏ రీటైల్ షాప్కు పంపించినా నాణ్యమైన ఆవు నెయ్యి కిలో ఎంతకు దొరుకుతూ ఉంది, లేదు ఆ రీటైలర్కి హోల్సేలర్ ఎంతకు సప్లై చేస్తూ ఉన్నాడు, హోల్సేలర్కి మ్యానుఫ్యాక్చరరు ఎంతకు సప్లై చేస్తూ ఉన్నాడు. కాదు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి బల్క్లో పర్చేజ్ చేసే, టన్నుల్లో పర్చేజ్ చేసే కస్టమర్కి మ్యానుఫ్యాక్చరర్స్ ఎంతకి సప్లై చేస్తున్నారు. ఎక్సెప్ట్ దిస్ ఏఆర్ ఫుడ్స్ వీళ్ళు కోట్ చేసిన $319.80 తప్పించి మిగిలిన దేశవ్యాప్తంగా ఉన్న కాంపిటీటర్స్ బెస్ట్ క్వాలిటీ నెయ్యి సప్లై చేయాలి అని అంటే ఎంతకి సప్లై చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారి వారి అటెండర్ని పంపించి వాళ్ళ మార్కెట్లో వెరిఫై చేసుకున్న వారికి అర్థమైపోద్ది. $319.80 బెస్ట్ క్వాలిటీ నెయ్యి సప్లై చేయటం అనేది దుస్సాధ్యం, కష్టం. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు ఆ విధమైన టెండర్ ఒప్పందం చేసుకోవడం ద్వారా ఒక భారీ తప్పుకి వాళ్ళు పాల్పడ్డారు. ఇవాళ మనం గౌరవ సుప్రీంకోర్టు ఉంది. గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కేసు వాదించాలి అని అంటే, కేసు రిజిస్టర్ అవ్వాలి అని అంటే ఒక ప్రాసెస్ ఉంది. అడ్వకేట్ ఆన్ రికార్డ్ అంటారు. అతను మాత్రమే కేసు ఫైల్ చేయాలి. ఏ లాయర్ అంటే ఆ లాయరు, అంటే సుప్రీంకోర్టు ద్వారా ధృవీకరణ పొందిన లాయర్లే కేసు ఫైల్ చేయాలి. అలాగే సుప్రీంకోర్టు ద్వారా సీనియర్ కౌన్సిల్స్గా ఎవరినైతే రికగ్నైజ్ చేయబడతారో వారే కేసు వాదించాలి. ఎందుకు? ఫర్ ది సేక్ ఆఫ్ మెయింటైనింగ్ ది శాంటిటీ ఆఫ్ ది సుప్రీంకోర్టు. అత్యున్నత న్యాయస్థానం దగ్గరకు వచ్చి కేసు వాదించాలి అని అంటే ఏ తుతుంబ్రి లాయర్ అంటే ఆ తుతుంబ్రి లాయర్ వాదించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ద్వారా రికగ్నైజ్ చేయబడ్డ సీనియర్ న్యాయవాదులే వాదించాలి. అంటే సుప్రీంకోర్టు శాంటిటీ మెయింటైన్ చేయడం కోసం సుప్రీంకోర్టు కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసుకుంది కదా. అలాగే శ్రీవారి ప్రసాదం తయారు చేయాలి అని అంటే బెస్ట్ క్వాలిటీ నెయ్యే వాడాలి. అక్కడ క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి రేటుకు ప్రాధాన్యత ఇచ్చారు, క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక అతి పెద్ద తప్పుకి వాళ్ళు పాల్పడ్డారు, చేయకూడని తప్పుకి పాల్పడ్డారు. నువ్వు రేటు విషయంలో కాంప్రమైజ్ అయ్యి బెస్ట్ క్వాలిటీ రావాలి అని అంటే బెస్ట్ క్వాలిటీ దక్కదు, రాదు. సో వీళ్ళు ఏం చేశారు, బెస్ట్ క్వాలిటీ లేకున్నా పర్వాలా, రేటు దగ్గర నెగోషియేట్ అయితే చాలు అని చెప్పని ఒక అనాలోచిత నిర్ణయం. అపచారం జరిగినా పర్వాలా, ఏ కల్తీ నెయ్యి వచ్చినా పర్వాలా, మనం కాదు కదా తినేది, భక్తులు తింటారు, మనకి చౌకబారు నెయ్యి వస్తే చాలు.
చౌకబారు నెయ్యికి కక్కుర్తి పడ్డారు కాబట్టే 319 రూపాయల 80 పైసలకు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం చేసుకున్న నెయ్యి కొన్ని ట్యాంకర్లు వినియోగం జరిగింది. భక్తుల నుంచి పదే పదే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అప్పుడు ఈఓ శ్యామలరావు గారు దాన్ని ఎన్డీడీబీకి టెస్ట్కి పంపించారు. ఇవాళ వినియోగించేసిన నెయ్యి గురించి ఇవాళ సాక్ష్యాధారాలు తీసుకురా అంటే అదే వెండర్, అదే వెహికల్స్, వారి ద్వారా సప్లై అయిన ప్రోడక్టే నిర్ధారణ చేసింది ఎన్డీడీబీ. ఎన్డీడీబీ నిర్ధారణ చేసిన తర్వాత మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఉండాల్సింది అంటున్నారు. ఇక్కడ కూడా గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి ఒక తీర్పు వెలువడింది అనుకుందాం. దాని సెకండ్ ఒపీనియన్ ఎక్కడ తీసుకోవాలి? అయితే ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం కన్నా పై బెంచ్ 2 జడ్జిల ధర్మాసనం తీర్పు ఇస్తే 5 జడ్జిల ధర్మాసనం దగ్గరికి వెళ్ళాలి. లేదు రాజ్యాంగ ధర్మాసనాన్ని కాన్స్టిట్యూట్ చేయించుకోవాలి 7 జడ్జిలతోటో 11 మంది జడ్జిలతోటో. అంతేగాని హైకోర్టు దగ్గరకో మున్సిఫ్ కోర్టు దగ్గరకో వచ్చి సెకండ్ ఒపీనియన్ అడుగుతారా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత? ఇవాళ ఎన్డీడీబీ ఈజ్ ద ఎలైట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. ఎన్డీడీబీ నిర్ధారణ చేసిన తర్వాత వేరే ఇంకెవరి దగ్గరికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి? అంటే ఇవి గౌరవ ధర్మాసనానికి ప్రాపర్గా క్యారీ అవ్వాలా? క్యారీ అవుతాయి. ఇవాళ కేసు ముగిసిపోలా, రేపు క్యారీ అవుతాయి. అన్ని అంశాలు చర్చకు వస్తాయి. అక్కడ అన్ని అభ్యంతరాలు అక్కడ వ్యక్తం అవుతాయి. విస్తృతంగా చర్చ జరుగుద్ది. విస్తృతంగా సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టబడతాయి. జరిగిన ఒక తప్పుని సమర్థించుకోవటానికి, ఆ తప్పుని కవర్ చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మద్దతుదారులు, ఎందుకన్నానంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, పొనవోలు సుధాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఎవరు వీళ్ళందరూ? ఎవరు సుబ్రహ్మణ్య స్వామి? తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలి అని చెప్పని వాదిస్తున్న వ్యక్తి. ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలి? అతను పుట్టి పెరిగిన తమిళనాడులో కన్యాకుమారి, రామేశ్వరం, అరుణాచలం, తంజావూర్, చిదంబరం ఇట్లా ప్రసిద్ధ ఆలయాలు ఎన్నో ఉన్నాయి. మదురై, నాగర్కోయిల్, వేటిని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పలేదే. లేదు సార్. అవును. కన్యాకుమారి నుంచి జమ్మూలో ఉన్న వైష్ణోదేవి టెంపుల్ వరకు, కేదార్నాథ్, అమర్నాథ్ వరకు ఏ ఆలయాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే మెయింటైన్ చేస్తున్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో లేవే. కానీ ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం వరకు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలి అని చెప్పని వాదన సుబ్రహ్మణ్య స్వామి నుంచి పదే పదే ఎందుకు లేవనెత్తుతున్నారు? అతని వెనకున్న దురుద్దేశం ఏంటి అంటే, మెడ్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన రోజు తిరుమల తమిళనాడుకి చెందాలి అని చెప్పని డిమాండ్ చేసిన కొందరు ఉన్నారు. కానీ నైసర్గికంగా ఇది చిత్తూరు జిల్లాలో ఉండటంతో సాంకేతికంగా వాళ్ళకి సాధ్యం కాలేదు ఆ రోజు. అటువంటి పరిస్థితుల్లో ఆనాటి నుంచి ఈనాటికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మాకు దక్కాల్సిన ఆలయం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది అని చెప్పని దుగ్ధతో ఉన్న కొంతమంది వ్యక్తులు అదే భావంతో ఈరోజుకి కూడా ప్రతి సందర్భంలో తిరుమల తిరుపతి ఆలయ ప్రతిష్టను దిగజార్చుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ వస్తున్నారు. వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోకి తీసుకెళ్లాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సగటు ఆంధ్రుడు ఆలోచించుకోవాల్సిన అంశం. ఎవరు ఏ కుట్రతోటి వ్యవహరిస్తున్నారు, ఎవరు అపచారం చేశారు, ఎవరు ఈ అపచారం చేసిన వాళ్ళని సమర్థిస్తున్నారు, ఆ సమర్థిస్తున్న వాళ్ళ వెనకున్న హిడెన్ ఎజెండా ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఈ విధమైన వికృత ప్రచారాలని వినటానికి కానీ వాళ్ళని ఆలకించడానికి కూడా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం సిద్ధంగా లేరు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మొన్నటి ఎన్నికల్లో 11 స్థానాలకి పరిమితం చేశారు. రైట్ సార్. రైట్. అంటే మొత్తానికైతే ఈ అక్టోబర్ 3వ తారీఖున అయితే మరి విచారణ అయితే మొత్తం అంటే ఏదైతే ఉందో దాని గురించి ఇంకా నిజాలు అయితే తేలే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఆ రోజు మరి ఏమొస్తుంది ఏంటి ఎవరు ఏది హ్యాండ్ ఉందనేది మనకు తెలుస్తుంది. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.